నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించాం, రాజ్యాంగాన్ని మోసం చేయడమే రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు అనేసి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఎస్సీ ధ్రువపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసిన తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. దీన్ని ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. ఇదే విషయం పైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు మన స్టూడియోలో ఎస్సీఆర్పీఎస్ నుంచి అడ్వకేట్ మోహన్ గారు ఉన్నారు. మోహన్ అన్న నమస్తే. జై భీమ్, జై శ్రీరామ్. సో రిజర్వేషన్ల కోసం హిందూనంటే అనుమతించాం అనేసి సుప్రీంకోర్టు అయితే చెప్పుకొని వచ్చింది. ఇన్ని రోజులు చాలామంది మేము దళితులము, మేము మతం మారిన తర్వాత కూడా మాకు దళిత సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మాత్రం మారదు, మేము ఏ మతంలో ఉన్నా కూడా ఐదర్ ఇస్లాంలో ఉండని లేకపోతే క్రిస్టియానిటీలో ఉండని ఎక్కడైనా ఉండని మాకు మాత్రం ఆ సర్టిఫికేట్ మాత్రం కావాలి అనేసి బల్ల గుద్ది చెప్పేసేటోళ్ళు. ఈసారి మాత్రం సుప్రీంకోర్టు ఇంత ఒక తీర్పు అయితే ఇచ్చింది. దీనిపైన మీరు ఏమంటారు అంటే బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందా? బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందా? ఉండదు. మరి రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు ఉండరు. ఓకే, బీకామ్లో ఫిజిక్స్ ఉండదు, రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు ఉండరు. ఈ రెండు తొండాటనే. చిన్నప్పుడు అవుట్ అయినాక కూడా నాట్అవుట్ అని కొంతమంది తొండి చేస్తారు కదా, అటువంటి తొండి బ్యాచ్ ఇదంతా కూడా ఏంటంటే కేవలం వాళ్ళ మతపరమైనటువంటి అక్కడ బెనిఫిట్లు తీసుకోవాలని అక్కడ పోతారు. అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి బెనిఫిట్స్ అక్కడ తీసుకుంటూనే మళ్ళీ ఇక్కడ కులపరమైనటువంటి బెనిఫిట్స్ తీసుకోవడానికి కూడా చేస్తారు. అంటే రెండు అటు మేమే తింటాం, ఇటు మేమే తింటాం. మరి అన్ని మీరే తింటే అన్ని మతం మారి కూడా ఏమంటారు ఆ బెనిఫిట్స్ తీసుకుంటా రెండు వైపులా బెనిఫిట్స్ మీరే తింటే మరి ఇప్పటికి కూడా అనగారినటువంటి వెనుకబడినటువంటి బక్క చిక్కినటువంటి వాడి పరిస్థితి ఏంది? మరి వాడు ఎట్లా ముందుకు పోవాలి? రాజ్యాంగ రచన జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు ఇంతమంది మేధావులందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు 2 సంవత్సరాల 11 నెలలు సుమారు ఇన్ని రోజులు తర్జన భర్జన చేసి దాని తర్వాత మళ్ళా కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చేసి ఉట్టిగానే రాజ్యాంగాలు రచించలే. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 341 ద్వారా దానికి నిర్దేశించినటువంటి 1950 రాష్ట్ర రాజ్యాంగ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులలో స్పెసిఫిక్గా స్పెషల్గా క్లియర్గా రాసిపెట్టారు. ఏమనంటే ఎవరైతే హిందూ నుంచి ఇస్లాం క్రిస్టియానిటీ తీసుకుంటారో వాళ్లకు ఎస్సీ హోదా ఇవ్వబడదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తర్వాత లేటర్ స్టేజెస్లో 1956లో సిక్కులలో కూడా కొంత ఎస్సీ వర్గాలు, సిక్కు మతం స్వీకరించినటువంటి ఎస్సీ వర్గాలను, తర్వాత 1990లో బుద్ధిజం తీసుకున్నటువంటి కొంతమంది నవబోధ బుద్ధిస్టులను వాళ్ళని ఎస్సీగా గుర్తించారు తప్ప అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు మాత్రం అసలు మతం మారిన వాళ్ళకు ఎస్సీ హోదా అనేదే లేదు. సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే సిక్కిజంని అంటే సిక్కిజంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఎస్సీ వర్గాలు ఉంటారో నిమ్న జాతులు వాళ్ళకు ఎస్సీ హోదా ఇచ్చారు తప్ప అసలు బుద్ధిస్టులకు కూడా స్టార్టింగ్ లీయలేదు. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారో ఒకసారి కొంతమంది వీడియోలు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే తమను తాము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నా కూడా తమను తాము వేరే మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పుకుంటున్నా కూడా జాబుల కోసం సర్టిఫికేట్లు మాత్రం హిందూ అని పెట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి చెప్తారు. నేను అదే చెప్తున్నా. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు అయితే క్లియర్ కట్గా ఆయన అంటే కేవలం చాలామంది అంటారు రాజ్యాంగం రచించేటప్పుడు ఒక కుట్ర జరిగింది, బ్రాహ్మణ మనువాదులు అందరూ కలిసి ఈ యొక్క 1950 చట్టాన్ని దూర్చిరు, దాంట్లో దొంగతనం, ఇదేం గింగతనం ఏం లేదు. ఇదంతా క్లియర్ కట్గా రాజ్యాంగం ద్వారా జరిగినటువంటి ఒక చట్టం మాత్రమే. ఎందుకంటే సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాదని దూర్చిరని మీరు అంటారు కదా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆయన సొంత రచనలు ప్రసంగాల పుస్తకంలో వాల్యూమ్ 17లో క్లియర్గా రాయడం జరిగింది. దాంట్లో నాకు పేజ్ నెంబర్ కూడా గుర్తుండే, మొన్న మర్చిపోయినా నేను. వాల్యూమ్ 17లో ఉంటుంది క్లియర్గా ఈ యొక్క దేశం దళితులు, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దళితులు కనుక విదేశీ మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ కనుక వెళ్తే కనుక జాతీయ భావన కోల్పోతారని చెప్పి స్పష్టంగా రాయడం జరిగింది. అదేవిధంగా వాల్యూమ్ 5లో కూడా ఏం రాయడం జరిగిందంటే ఎవరైతే మతం మారాలనుకుంటున్నారో మారండి, కానీ ఇక్కడ వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఎస్సీలకు రావాల్సినటువంటి బెనిఫిట్ ఏవైతే ఉన్నాయో అవి వదులుకోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది? ఇప్పుడు మతం మారిన వాళ్ళు కూడా ఎస్సీ బెనిఫిట్స్ పొందుతుంటే, అంటే ఇంతకుముందు కూడా వాళ్ళు హిందూయిజంలో ఉన్నా కూడా వాళ్ళకు ఆ బెనిఫిట్స్ ఉండేవి. మరి మతం మారిన తర్వాత కూడా అదే కావాలి అనేసి కొంతమంది కూర్చుంటున్నారు. ఇప్పుడు టీటీడీ టెంపుల్ గురించి మనం ఉదాహరణ తీసుకుందాం. అక్కడ కొంతమంది మతం మారిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్ మీద కూడా కొంతమంది చలామణి అవుతున్నారు.
అయితే దీంట్లో ఎవరు ఏ మతం అని తీసుకొనియండి, మాకేం బాధ లేదు. ఆర్టికల్ 25 రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ద్వారా అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, మత స్వేచ్ఛ ఉంది. మీకు నచ్చిన మతాలలో పోండి, మీకు నచ్చినట్టు ఊరేగిండి, మాకేం బాధ లేదు. కాకపోతే మేమేమంటున్నామంటే ఈ రాజ్యాంగంలో ఏ వర్గం వారికి ఏ అవకాశం ఇవ్వాలా, ఎస్సీలకు ఏం అవకాశం ఇవ్వాలి, బీసీలకు ఏం అవకాశం ఇవ్వాలి, ఎస్టీలకు ఏం అవకాశం ఇవ్వాలి, ఏ వర్గం వారికి ఏ అవకాశాలు ఇవ్వాలనేది క్లియర్గా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఉన్నటువంటి మేధావి వర్గం అందరితో కలిసి కూర్చొని ఈ కరెక్ట్గా ఎవరికి ఏమి ఇవ్వాలనేది పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మతం మారినటువంటి వాళ్లకు ఎందుకు ఇవ్వద్దు అని అంటున్నామంటే మీకు సింపుల్ భాషలో అర్థమయ్యేటట్టు చెప్తా. ఏంటంటే ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్స్ ఉంటాయి, అవును, మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మతం మారిన వాళ్ళు మైనార్టీ కిందకి వస్తారు కదా. ఎస్సీలకు ఎస్సీ కమిషన్ ఉంటుంది, అంటే వాళ్ళకు బిజినెస్లకు ఏమో కార్పొరేషన్ లోన్స్కి వగేరా ఏమైనా న్యాయం జరగాలి, ఏమైనా అన్యాయం జరిగింది న్యాయం జరగాలి, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కింద యంత్రాంగం పట్టించుకుంటలేదు, ఎస్సీ కమిషన్కి పోవాలి. ఎస్సీలకు ఎస్సీ కమిషన్ ఉన్నట్టు మైనార్టీలకు మైనార్టీ కమిషన్ ఉంది, అది జాతీయ స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఎస్సీలకు ఎస్సీ గురుకులాలు ఉన్నట్టు మైనార్టీలకు మైనార్టీ వెల్ఫేర్ హౌసెస్ ఉన్నాయి, వెల్ఫేర్ సిస్టమ్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నట్టు మైనార్టీలకు ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ లేని వర్గమే లేదు ఈరోజు భారతదేశంలో. ఈడబ్ల్యూఎస్ ద్వారా అందరికీ మైనార్టీలు అగ్రవర్ణాలు అందరికీ కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%లో ఈరోజు ఉన్నటువంటి మైనార్టీలు లేరా? అందరు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తారు కదా అగ్రవర్ణాలతో పాటు. అదేవిధంగా బీసీసీ జనాభా ప్రాతిపదిక ఎంత శాతం మతం మారినరు ఎస్సీలకి వెళ్ళి, ఇది కేవలం ఎస్సీలకే వర్తిస్తుంది, బీసీసీ అనేది క్రైస్తవులు అందరికి వర్తించదు. ఎస్సీలలో నుంచి క్రైస్తవంలోకి మాత్రం వెళ్ళినటువంటి వాళ్లకు బీసీసీ కోటా కింద 1% రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే జనాభా పరంగా వాళ్ళు చూపించుకున్న జనాభా ఎంత అంటే 1.5% మాత్రమే. 1.5% జనాభాకి 1% రిజర్వేషన్ సరిపోదా? ఈరోజు నేనేమంటున్నానంటే ఎవరికి ఎక్కడ రావాల్సిన అవకాశాలు అక్కడ దక్కుతున్నాయి. అదేవిధంగా మీరు చూడండి ఆర్టికల్ 30 ద్వారా మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో రైట్ టు మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే మైనార్టీస్ ఇప్పుడు షాదాన్ కాలేజ్ కానీ మనకు ఈ సెయింట్ ఆండ్రూస్, సెయింట్ ఆల్ఫాన్స్ వగేరా పేర్లతో ఉంటాయి. అంటే సెయింట్ ఫ్రాన్సిస్ చాలా మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. మనం అంటే క్రైస్తవులకు సంబంధించి కానీ ముస్లింలకు సంబంధించి కానీ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్లో రూల్ ఏమిందంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇన్స్టిట్యూషన్స్ అనేటివి నడుస్తాయి వాస్తవానికి. అంటే దాంట్లో పార్షియల్ ఫండ్స్ ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూషన్కి అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫండ్స్ వస్తే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉండాలి. మరి అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా? లేదు. 85% వాళ్ళు మైనార్టీలకు మాత్రమే ఇచ్చుకుంటారు అక్కడ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో. మరి అక్కడ మీరు సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో, ఎస్సీ రిజర్వేషన్లలో, ఎస్సీలకు సంబంధించినటువంటి రాజకీయ ఉద్యోగ అవకాశాలలో అన్నిట్లలో కూడా మాకు పొత్తు కావాలంటారు కదా. మరి మైనార్టీ ఇన్స్టిట్యూట్లలో ఎంతమంది ఎస్సీలకు 15%, ఎంతమంది ఎస్టీలకు 7%, ఎంతమంది బీసీలకు 27% ఇస్తున్నారు? ఇస్తలేరు కదా. అక్కడ అవకాశాలు అక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా. ఒక గవర్నమెంట్ స్కూల్ కన్నా మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఈక్వల్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వరు కదా, ఇవ్వట్లేదు. మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 85% రిజర్వ్ ఓన్లీ ఫర్ మైనార్టీస్, 15% ఎవరికన్నా వాళ్ళు ఇవ్వాలంటే ఇస్తారు అదర్ దాన్ మైనారిటీస్. మరి దాంట్లో ఎందుకు కంచంలో ఆ కంచంలో ఎందుకు మాకు పొత్తిస్తలేరు? మా కంచంలోనేమో మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి కూడా ఈ కంచంలోనే తింటా అంటారు. మరి మాకెందుకు అక్కడ కంచంలో పొత్తిస్తలేరు? ఎస్సీలకు సంబంధించి సమాధులు ఉంటాయి. ఎస్సీలకు సంబంధించిన సమాధులు ఒకవేళ ఒక క్యాండిడేట్ మేము ముస్లింలా మారినా కూడా ఎస్సీ రిజర్వేషన్ మాకు వర్తిస్తుంది, క్రైస్తవులుగా మారినా కూడా ఎస్సీ రిజర్వేషన్ మాకు వర్తిస్తుంది అనేటటువంటి వ్యక్తులు మరి ఈరోజు క్రైస్తవ బొందగడ్డలలో ఒక హిందూ ఎస్సీకి స్థానం ఇస్తారా? లేదు. ముస్లిం బొందగడ్డలలో ఒక హిందూ ముస్లింకి స్థానం ఇస్తారా? ఒక హిందూ ఎస్సీకి స్థానం ఇస్తారా? ఇవ్వరు. మరి మీ కంచంలో మాత్రం మమ్మల్ని దీన్ని ఇస్తలేరు, మా కంచంలో మీకు పొత్తు ఎట్లు ఇస్తాం? అట్ ది సేమ్ టైం ఇందాక నేను చెప్పినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంది ఆర్టికల్ 30 ద్వారా. భారత రాజ్యాంగం ఎప్పుడో రాజ్యాంగం రచించినప్పుడు నుంచో వాళ్ళకి అవకాశం ఉంది. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఈరోజు పేద బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి దళిత పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ది 80% వాళ్ళందరూ కూడా పల్లెల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్నారు. ఈ క్వాలిటీ అనేది నీ కాన్వెంట్ స్కూళ్ళల్లో నీ మతపరమైనటువంటి కట్టుకున్నటువంటి నీ ఆర్టికల్ 30 ద్వారా కట్టుకున్నటువంటి నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నటువంటి విద్యార్థితోటి ఈ క్వాలిటీ మ్యాచ్ చేయగలుగుతుందా?
నువ్వు అగ్రవర్ణం ఒకటే స్థాయిలో చదువుతున్నారు, ఒకటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఒకటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నీకు చేతనైతే అగ్రవర్ణాల పిల్లలతో పోటీ పడదప్ప మళ్ళీ వీడితో నాకు బక్క చిక్కిపోయినతో పోటీ పడతా అంటే ఎంతవరకు న్యాయం? అసలు వాడికి మరి కంపీట్ చేయలేనప్పుడు వాడికి జాబ్ వస్తుందా? దేంట్లో కంపీట్ చేయగలుగుతాడు? అవకాశం ఎట్లా వస్తుంది? అక్కడ మేము మళ్ళీ వెనకబడిపోవాల్సి వస్తుంది. ఇది మా పోరాటం. మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. నీకు నచ్చిన మతంలో పో, నచ్చిన మతం స్వీకరించు, దేంట్లన్నా పో, మేము కాదంటలేం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది ఒక కుట్ర. ఈ భారతదేశంలో దళితులను తొక్కడానికి ఒకప్పుడు అగ్రవర్ణాలు ఎట్లయితే చేసిర్రో ఈరోజు ఈ మతం మారినటువంటి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి కుట్ర చేస్తారు. వీళ్ళు కూడా మనవాదులుగానే బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని. సో రిజర్వేషన్లకు ఈ స్ఫూర్తి అంటే రిజర్వేషన్ల స్ఫూర్తికి ఇది విరుద్ధం అనేసి ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ, నిజంగానే రిజర్వేషన్లకి ఇది విరుద్ధం అనేసి మీరు అనుకుంటున్నారా? 100% విరుద్ధమే. అసలు ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందన్న? అంటే ఇంత పెద్ద కేసు సుప్రీంకోర్టు వరకు ఎట్లా వెళ్ళింది? అలా ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు రిజర్వేషన్ అనే అంశంకి వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ అవకాశం కావాలి అనుకున్నప్పుడు కొట్లాడతారు. సుప్రీంకోర్టు వరకు కూడా కొట్లాడతారు. ఇన్ని రోజులు పట్టించుకోలేదు కదా ఎంఆర్ఓలు, చాలా మంది ఈజీగా ఇచ్చేసిండ్రు అలాంటి సర్టిఫికేట్లు. అసలు ఇప్పుడే కాదు 1950 తమిళనాడు లాంటి ఒక ప్రాంతంలో ఎంఆర్ఓ నిరాకరించడానికి మెయిన్ కారణం ఏమేమి ఉండొచ్చు? ఎక్కడైనా సరే గవర్నమెంట్ అనేది రూల్ అనేది ఫాలో కావాల్సిందే కదా. అది తమిళనాడు అయితే అమ్మేసుకుంటున్నారు ఈ మధ్యలో సర్టిఫికేట్లు కూడా. డబ్బులు ఇచ్చేస్తే ఇలాంటి సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి, సర్టిఫికేట్లు. చాలా మంది కొంతమంది అంటే ఈ యొక్క కుహానా దళిత సంఘాల పేర్లు పెట్టుకొని కొంతమంది అయితే నడుస్తారు. కొంతమంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది 2000, 3000 కూడా ఎస్సీ సర్టిఫికేట్లు అమ్ముకుంటారు. కొంతమంది మతం మారిన వాళ్ళకి అమ్ముకుంటారు. కొంతమంది అసలు ఈ కులానికి సంబంధమే లేనటువంటి వాళ్ళకి కూడా అమ్ముకుంటారు. ఇది దౌర్భాగ్యం. ఇది ఇట్లాంటి ఎవరైతే జాతి నమ్ముకొని జాతి సర్టిఫికేట్ని జాతి పేరు నమ్ముకున్నటువంటి నాయకులు ఉంటారో ఫస్ట్ వాళ్ళని దన్నాలి. ఆంధ్రాలో కొంతమంది పాస్టర్లు సైడ్గా చర్చిలు నిర్వహిస్తూ పాస్టర్గా వర్క్ చేస్తూ గవర్నమెంట్ జాబ్లు కూడా రన్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నా కదా మళ్ళీ నేను అదే అంటున్నా. ఇది వాస్తవానికి క్రైస్తవ్యంలో కానీ ఇస్లాంలో కానీ ఎక్కడ కూడా కులం అనే ప్రస్తావన లేదు. మేము ఇస్లాం స్వీకరించి లేదా క్రైస్తవం స్వీకరించి కూడా మాకు కులం అనేది వర్తించాలి, మేము కులపరమైనటువంటి రిజర్వేషన్లు కావాలి అంటే ముందు మీ కుల పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఇస్లాంలో కానీ లేదా ఇప్పుడు ఈ ఇష్యూ క్రైస్తవం గురించి కదా, చలో మీ పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో వాటికన్ సిటీలో మీ పోప్ ఫ్రాన్సిస్ గారితో చెప్పియండి, మరి మా దాంట్లో కూడా కులం ఉంది, మా దాంట్లో కూడా అసమానతలు ఉన్నాయి, మేము కూడా అంటరానితనం పాటిస్తాము, కాబట్టి మా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పియండి. నేను ఏమంటున్నానంటే భారతదేశం భరించినటువంటి 1000 ఏళ్ల బానిస పాలనలో 800 సంవత్సరాలు ముస్లింలు పాలించారు, 250 సంవత్సరాలు క్రైస్తవులు పాలించినటువంటి ఈ తరుణంలో ఇటువంటి పరిస్థితిలో వీళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని మతం మార్చాలనే ఉద్దేశంలో వీళ్ళు వాళ్ళ మతాన్ని తీసుకెళ్ళినప్పుడేమో ఏం చెప్పారంటే మా మతంలో కులం ఉండదు, మా మతంలో అంతా సమానత్వమే, మనమంతా కూడా అన్నదమ్ములమే అని చెప్పి మతం మార్చడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు, ఒక్కసారిగా రిజర్వేషన్లు పోతున్నాయనేసరికి మాత్రం మా దాంట్లో కూడా కులం ఉందంటారు. ఈ రెండిట్లలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? మీరు మతాలు మార్చుకోవాలన్నప్పుడు ఏమో అందరం సమానం అన్నారు, రిజర్వేషన్ అనేసరికి మాత్రం లేదు కాదు మా దాంట్లో కూడా కులం ఉందంటారు. ఏది కరెక్ట్? ఇప్పుడు ఈ భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా ఒకవేళ పూర్వీకులు హిందువులే కదా, వీళ్ళేమో ఇస్లాం ఇక్కడ పుట్టలేదు, క్రైస్తవం ఇక్కడ పుట్టలేదు, మరి వీళ్ళందరూ ఇస్లాం క్రైస్తవులు ఎట్లా మారారు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో కానీ లేదా అంతకుముందు మొఘలాయలు తర్వాత వచ్చినటువంటి సూఫీజం కానీ ఇవన్నీ కారణం చేత చాలా వరకు మతం మార్చడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అంటరంతనము, అస్పృశ్యత, ఈ కారణాల చేత చాలా మంది మతం మారడం జరిగింది. ఇది వాస్తవం. మరి అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఈ మాట ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఏ ఎండగా గొడుగు పెట్టడమే కదా. సో అది తప్పు. ఇంకోటి, ఈ మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్ తీసుకోవడం అంటే ఖచ్చితంగా వాళ్ళు యేసు ప్రభుని కూడా మోసం చేయడమే, ఇటువైపు బాబాసాహెబ్ అంబేద్కర్ను మోసం చేయడమే. మీరు భక్తి కాడకు వచ్చేసరికి ఏమో యేసు ప్రభు అంటారు, భక్తి కాడకు వచ్చేసరికి మాత్రం బాబాసాహెబ్ అంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక మతం ఈరోజు మన దళిత వర్గాల్లో ఉన్నటువంటి మేధావులు కూడా, మన అందరూ యువత కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఒక వ్యక్తి మతం మారినటువంటి వ్యక్తి, వాడి నెక్స్ట్ జనరేషన్ అనేది నీ కులం కోసం ఏమైనా సమస్య వస్తే వారు పోరాడడానికి ముందుకు రాడు. ఎందుకంటే ఇది నా కులం అన్న భావజాలం పూర్తిగా పోతున్నటువంటి వ్యక్తిని నువ్వు మళ్ళీ నా ఎస్సీ, నా దళితుడు అని ఎట్లా సర్టిఫికేట్ ఇస్తావు? సర్టిఫికేట్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు, ఉద్యోగాలు కొడతాడు, కానీ నా కులంకి ఏదో, నా జాతికి ఏదో నష్టం జరిగిందని మాత్రం ఎవడు రాడు, కొట్లాడాడు. సో ఎవడైతే మతం మారుతున్నాడో వానికి కులపరమైనటువంటి భావజాలం కూడా పోతుంది, వాడికి కాబట్టి నెక్స్ట్ జనరేషన్ పోతుంది, కానీ సర్టిఫికేట్ పోదు కదా. సో వానికి ఎందుకు ఇవ్వాలంటున్నా నేను.
వానికి ఎందుకు ఇవ్వాలి? వానికి అవకాశాలు దొరుకుతున్నాయి. ఒక సామాన్య దళిత బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి దళిత బిడ్డ అమెరికా పోవాలి, మనం చదువుకోవాలంటే కనుక వానికి ఇంత ఈజీగా వీసా రాదు. ఒక మతం మారినటువంటి ఆల్రెడీ కాన్వెంట్లలో చదువుకొని ఉన్నటువంటి ఒక దళిత క్రైస్తవుడు ఏదైతే నేను అంటున్నానో, ఆ దళిత క్రైస్తవులు వాళ్ళకి ఈజీగా వాళ్ళ పాస్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి మిషనరీ లాబింగ్ ద్వారా వాళ్ళకు ఈజీగా 100% చాలా మంది ఉన్నారు. అట్లా ఫండ్స్ వస్తున్నాయి అనేసి తెలిసింది కానీ బట్ ఇలా తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళు యూజ్ అవుతున్నారు, బయటికి పోవడానికి కూడా చాలా మంది యూజ్ అవుతున్నారు. నేనేమంటానంటే సరే, ఒక మతపరమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ తీస్తే అవకాశాల పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. మరి వస్తున్నాయి కదా మీకు అవకాశాలు, మీకు అది సంతోషం కలిగిస్తుంది కదా, ఓకే మంచిదే, సంతోషం, పోండి, మీరు కూడా బాగుపడండి, వద్దంటలే. కానీ నీ అవకాశము ఇక్కడ ఎవరైతే నిజమైనటువంటి అర్హుడు ఉన్నాడో వానికి వదిలిపెట్టాలి కాదు, నువ్వు అర్హుని కాదు అసలు దానికి. సో ఇది న్యాయమైనటువంటి పోరాటం మాది. ఇప్పుడు సో SCRPS నుంచి సో ఇలాంటి స్టేట్మెంట్లు వస్తే మీకు ఏమనిపిస్తుంది? బికాస్ SCRPS ఫస్ట్ నుంచి ఇలాంటి వాటికి అగెన్స్ట్ గానే మీరు ఫైట్ చేస్తున్నారు. సో బయట మనం చూసుకోవచ్చు లాల్ నీలా అనేసి కొన్ని గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ మీరు కాషాయం అండ్ ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది. సనాతన హిందూ ధర్మంతో పాటు కలిసి దళితవాదాన్ని నిలబెట్టే ఏకైక సంస్థ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. రాబోయే రోజుల్లో నేషనల్ వైడ్గా అంటే మాకు 2-3 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో మేము మా వాయిస్ గట్టిగా వినిపించగలుగుతున్నాము. ఈ భావజాలంతో మాతో పాటు కలిసి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు దయచేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితిలో చేరాలని చెప్పి కోరుకుంటున్నా, మా ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఇష్యూ గట్టిగా లేస్తుంది. మత మార్పిడి లాబింగ్, మత మార్పిడి మాఫియా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల మీదనే ముందుగా పడతారు. కాబట్టి మనం ఇప్పుడే నిద్ర లేకపోతే చాలా కష్టమవుతుంది రాబోయే రోజుల్లో. సో మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, మళ్ళీ మీకు ఎట్లా అనిపిస్తుంది? స్వర్గీయ కరుణశ్రీశైలం అన్న దీన్ని సంస్థను స్థాపించడం జరిగింది. వారి అడుగుజాడల్లో ఇప్పటికి కూడా మేము ఈ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మా టీంలు ఉన్నాయి. ఈ యొక్క సంఘటన పైన మేము చాలా మంది పైన MROలో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రద్దు చేయించడం జరిగింది. చాలా కంప్లైంట్లు ఇప్పించినాం, చాలా కంప్లైంట్ ఇచ్చి చేపించడం జరిగింది. మా కింద కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, రాష్ట్ర టీం చాలా కష్టపడి చాలా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చినాక క్యాన్సిలేషన్ కాదు, ఇవ్వక ముందుకే మేము కంప్లైంట్ ఇచ్చేసి ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడైతే ముఖ్యంగా దళితవాడల్లో క్రైస్తవ్యాన్ని స్ప్రెడ్ చేయాలనుకుంటారో అక్కడ కూడా మేము చెప్తున్నాం, మీరు ఇట్లా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుంది, మీరు నష్టపోతారంటే అక్కడ కూడా వాళ్ళు చాలామంది అవును ఇది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితకాలం పోరాటం చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో రిజర్వేషన్లు మనకు రావడానికి కారణం ఏదైతే ఉందో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వెళ్ళి ఆయన ఇక్కడ దళితుల పరిస్థితి గురించి చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన అధిగమించి మన కోసం రిజర్వేషన్లు సాధించి పెట్టిండు. రిజర్వేషన్లు సాధించే క్రమంలో ఆయన కుటుంబాన్ని కోల్పోయిండు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నడుస్తున్న సమయంలో తన కొడుకు చనిపోయిండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొడుకు చనిపోయినప్పటికీ కూడా ఆయన లేదు, కొడుకు కన్నా నాకు జాతి ముఖ్యం అని చెప్పి పోయి ఆ మహానుభావుడు ఈ జాతి కోసం ఇంత కొట్లాడి పోరాటం చేసి రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళు మతం మారి వీళ్ళు ఈరోజు చేస్తున్నది ఏంది? సిగ్గుండాలి కొంచెమైనా, అదే అంటున్నా. ఆ ఫోటో వాడుకొని ఆ ఫోటోనే ఆయన వాడుకుంటారు. మీమ్స్ మనం చూస్తాము, అంటే ముందుకి క్రైస్తవము ఇస్లాం అని చూపిస్తారు, ముందుకేమో అంబేద్కర్ ఫోటోలు, బుద్ధుని ఫోటోలు ఇవన్నీ చూపిస్తారు, వెనకాలేమో ఫాలో అయ్యేది క్రిస్టియానిటీయో ఇస్లామో ఇవన్నీ ఉంటాయన్నమాట. వ్యంగ్యంగా వేస్తున్నారు హిందువులు కావాలనేసి అనుకున్నాం. బట్ మీరు చెప్పిన తర్వాత ఇదంతా రియల్ అనిపిస్తుంది. నేను చెప్తున్నానండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సొంత రచనలు ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. వాల్యూమ్ 17 అని చెప్తున్నాను కదా, వాల్యూమ్ 17 పార్ట్ 3లో చెప్పడం జరిగింది ఏంటంటే క్లియర్ కట్గా ఎవరైతే ఎస్సీలు మతం మారుతారో ఇస్లాం క్రైస్తవం స్వీకరిస్తారో వాళ్ళు జాతీయ భావన కోల్పోతారు. కాబట్టి నేను నా జాతిని ఆ విధంగా తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ గడ్డలో ఉన్నటువంటి బౌద్ధ ధర్మంలో నేను మతం మారుతాను చెప్పుకుంటూనే బౌద్ధ ధర్మాన్ని ఆర్టికల్ 25 ప్రకారం పార్ట్ ఆఫ్ హిందూ ధర్మంలో అంతర్భాగంగా ఆయన మళ్ళా పొందుపరచడం జరిగింది. ఎంత గొప్ప మేధావి ఆలోచించండి. బట్ ఇదే బౌద్ధాన్ని అసలు హిందూయిజానికి సంబంధం లేదు అనేసి ఇంకొంతమంది ఇప్పుడు తయారైనరు. హిందూయిజం సంబంధం లేదు, సరే బాగుంది, మరి దేనికి సంబంధం ఉంది? ఇండిపెండెంట్ బౌద్ధిజం ఉందంటారు కదా. ఈ రోజు హిందూయిజంలో పాటించేటటువంటి చాలా వరకు ఆచారాలు బౌద్ధిజంలో ఉన్నాయి. హిందూయిజంలో లేనివి బౌద్ధిజంలో కొత్తగా ఏం రాలేదు. మీరు ఇప్పుడు ఏదైతే కాషాయం వేసుకుంటున్నారో బౌద్ధానికి నిజంగా కాషాయంతోనే సంబంధం ఉంది. మనము చైనాలో ఉన్న బౌద్ధిస్టులను చూసినా, జపాన్లో చూసినా, లేకపోతే పక్కన ఉన్న మలేషియా, థాయిలాండ్, బర్మాలో చూసినా కూడా అక్కడ బౌద్ధ భిక్షులు వేసుకునేది కాషాయం. బట్ ఇక్కడ ఇలాంటి కాషాయం చూస్తే ఇంకా వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది అనమాట. కొంతమంది బౌద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఏమంటున్నానంటే ఇది అర్థం చేసుకోవాల్సిన మన దళిత సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనంతమైనటువంటి జ్ఞానానికి సూచిక ఈ నీలం అయితే
త్యాగానికి సూచిక ఈ కాషాయం. ఈ రెండు కూడా మనయే, ఇవేం బయటివి కావు, బయట నుంచి వచ్చినవి కావు. బుద్ధిజం త్యాగాన్ని నేర్పిస్తుంది బుద్ధిజం. ఆ త్యాగానికి సూచిక కాషాయం. కాషాయం అంటే ఈరోజు చాలా మంది హిందువులకు మాత్రమే అనుకుంటున్నారు. కాదు, హిందూ, బుద్ధిస్ట్, సిక్కులు వీళ్ళందరూ కూడా కాషాయ వస్త్రాలకు దూరమైనటువంటి వ్యక్తులు కాదు. మన హిందూ సమాజంలో, సనాతన ధర్మంలో త్యాగానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంది. ఏదైనా త్యాగం చేయడానికి మన మనసును ఏమంటారు చాలా విశాలంగా మార్చుకోవాలి. అప్పుడే మన సమాజం అంతా మనం కలుపుకొని నడవగలుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కాషాయాన్ని ధరించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించినప్పుడు. చాలా మందికి తెలియదు. నీలం అంటే కేవలం ఏదో దళితుల కోసం నీలం కాదు, ఇది జ్ఞానానికి సూచికం. ఇది జ్ఞానానికి సూచికం. ఏనుగు జ్ఞానానికి సూచికం, వినాయకుడు జ్ఞానానికి సూచికం. అందుకే ఈరోజు బీఎస్పీ పార్టీకి సింబల్ ఏంది? ఏనుగు. జ్ఞానానికి సూచికం కాబట్టి ఏనుగు పెట్టుకున్నాం. జ్ఞానానికి సూచిక కాబట్టి మనం వినాయకుని, గణపతిని పూజిస్తాం. సో ఇవన్నీ మనం ఇదేం బయటిది కాదు, ఇంటర్ రిలేటెడ్ ఇవన్నీ కూడా. ఈరోజు ఒక బుద్ధిస్ట్ ధర్మంకు ఏదైనా ముప్పు వాటిల్లింది అంటే కనుక దానికి భారతదేశం కూడా నిలబడడానికి సిద్ధం ఉంది. మొన్న బర్మాలో, మయన్మార్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో భారతదేశంలో హిందువులు బాధపడలేదా? దానిపైన నిరసన వ్యక్తం చేయలేదా? కానీ అదే కనుక ఈరోజు జెరూసలంలో, పాలస్తీన్లో జరిగే గొడవలు, పాలస్తీన్కి సంబంధించి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు దాన్ని నిరసన వ్యక్తం చేస్తారు. మరి ఈరోజు ఇదే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ దళితులు, ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఈరోజు సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా దళితులే. ముఖ్యంగా నామశూద్రులు, ఎక్కువ 80% నామశూద్రులు. దేశ విభజన సమయంలో ఈ దేశానికి రాలేక, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తాళలేక వాళ్ళు అక్కడ దేశంలో మిగిలిపోయినటువంటి నామశూద్రులు వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళపైన ఎందుకు వీళ్ళు వాయిస్ మాట్లాడట్లేదు? సో నేను అనేది అదే, ఇప్పుడు వీళ్ళ సోల్ కనెక్టివిటీ అనేది పాలస్తీన్కో, వీళ్ళ సోల్ కనెక్టివిటీ అనేది జెరూసలంకో, వాటికన్ సిటీకో ఉంటుంది, మనకు ఉండదు. కాబట్టి ఈ జాతీయ భావన కోల్పోతారు, ఈ దేశం నాది కాదనే భావన వస్తుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల్ని మారితే గనక మనకు బుద్ధిజం, సిక్కిజం ఉంది తప్ప ఇతర మతాల్లో, విదేశీ మతాల్లో మారొద్దన్న ఒక సూచిక ఈ ప్రాయంగా ఇచ్చినటువంటి మెసేజే బౌద్ధ స్వీకరణ. దీన్ని మనం ఏదో హిందూ సనాతన ధర్మం అంటే శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. అక్కడ సమస్య ఉందా, అక్కడ పోతాం. సమస్యలు ఉందా, అక్కడ పోతాం. ఉన్నాయి, లేవని ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఫైట్ చాలా ఊర్లలో అంటరాతనం, అస్పృశ్యత పాటిస్తున్నట్టు. అదే అడుగుదాం అనుకున్నాను, ఇప్పటికీ ఉందా అలాంటిది? 100% ఉంది. చాలా చోట్ల ఉంది, చాలా చోట్ల పోయింది, కానీ చాలా చోట్ల ఇప్పటికీ ఉంది. దానిపై అది కూడా పోవాలి, అది కూడా నిర్మూలించబడాలి. ఉన్నా కూడా సో దానికి ఇంకా కొన్ని వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. కొంతమంది కావాలని అవన్నీ అలాంటి వీడియోస్ లేకపోతే అలాంటి ఫొటోస్ ఇవన్నీ బయట పెట్టవచ్చు. కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఇలాంటివి కావాలి న్యూస్. బట్ మీరైతే జెన్యున్గా ఫైట్ చేస్తున్నారో అందులో ఎంత శాతం మీకు కనిపిస్తుంది? ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే కొన్ని చోట్ల మనం వెళ్తున్నటువంటి అంటే ఒకప్పటితో కంపేర్ చేస్తే అడుగుతున్నా, ఈ శాతం కంపారిజన్లో చాలా తగ్గింది, కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల ఉంది. కానీ ఎక్కడైతే బాగా పెద్దగా జరుగుతుందో, కొన్ని చోట్ల చాలా పెద్దగా జరుగుతుందో చూపిస్తుందో, దాంట్లో కొన్ని సంస్థల అంటే వెనుక బిహైండ్ స్క్రీన్ ఉండి, వాళ్ళు వెనుక ఉండి నాటకప్రాయంగా కూడా ఇక్కడ బాగా పెద్దగా జరిగిపోయింది, అంటరాంతరం, అసృష్టం పెద్దగా జరిగిపోయింది, మనమంతా హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిపోవాలి, ఈ విధమైనటువంటి కుట్రలు కూడా చేస్తున్నారు. చిన్న జరిగిందని పెద్దగా చూపించడము, చిన్న జరిగిందని పెద్దగా చేయడము, ఇట్లాంటివి చేసి వాళ్ళని మానసికంగా వాళ్ళని మోటివేట్ చేసి. కానీ ఏవైతే పెద్దగా జరిగి ఉంటాయో అక్కడ మాత్రం వీళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు హిందూయిజాన్ని బలంగా, బౌద్ధులు, ఆ ఎస్సీలు హిందూయిజాన్ని బలంగా మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళు రారు, మీరు మాత్రమే అక్కడ నిలబడతారు. ఎస్ మేము మాత్రం అట్లాంటి సందర్భాలు నిలబడతాం. అంటే జెన్యూన్ ఉన్న దగ్గర పోవాల్సిన, కొట్లాడుతున్న అవసరం ఉంది. కానీ ఎక్కడైతే అబద్ధంగా క్రియేట్ చేస్తున్నారో, ఇష్యూని క్రియేట్ చేసి కావాలని ఎస్కలేట్ చేసి దాన్ని పెద్దగా చేసి దాన్ని ప్రజలకు చూపించి హిందూయిజంలో ఇప్పటికీ ఇంత నీచంగా నడుస్తుంది అని చూపించాలనుకుంటారో, అక్కడ మాత్రం కొంత వెనకాల కుట్రలు మాత్రం జరిగి ఆ విధంగా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాంట్లో చాలా వరకు కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఘాల పేర్లు అవి అనవసరమైన టాపిక్ అని అనుకుంటున్నా. ఇప్పుడు ఆ సంఘాల పేరు ఇది అవసరం లేదు. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ మనము ఈ యొక్క అంశం పైన ఇంకోటి గమనించాలి. ఈరోజు మతం మారడం అంటే ఒక సామాజిక బంధాన్ని వదులుకొని, ఏదైతే ఇక్కడ అంటరాంతరం, అస్పృశ్యత మాకు కలుగుతుందో, మాకు బాధ కలుగుతుందో అనుకుంటారో, ఈ సామాజిక బంధాన్ని వదులుకొని ఇంకో సామాజిక బంధాన్ని హత్తుకోవడమే మతం మారడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లయితుంది, ఎట్లయితుంది అంటారు. నేను ఎట్లయితుంది నేను చూపిస్తాను. హిందువులకు సుమారు సంవత్సరానికి 20 పండుగలు ఉంటాయి. 20 పండుగలలో కనీసం ఒక 4-5 పండుగలు మేజర్ పండుగలు సామూహికంగా జరుపుకునేటివి. ఎగ్జాంపుల్ వినాయకుడు, బతుకమ్మ, బోనాలు, ఇంకేముంటాయి, హోలీ, ఇంకా కొన్ని దీపావళి. సామూహికంగా దీపావళి జరపకపోయినా చాలా పండుగలు ఉన్నాయి. ఈ పండుగలలో ముఖ్యంగా బోనాల సమయంలో కానీ, బతుకమ్మ సమయంలో కానీ, వినాయకుల మండపాల సమయంలో కానీ,
అంటరాంతనము, దూరం ఉండాలి, మీ సపరేట్ మా సపరేట్ అని ఏ సమాజం ఎదుర్కొంటుంది? ఈ పండుగలు సెలబ్రేట్ చేస్తున్నటువంటి హిందూ దళితులు ఎదుర్కొంటున్నారు. ఈ పండుగలే మాకొద్దు, ఈ పంచాదే మాకొద్దు అనుకొని ఇతర మతంలోకి వెళ్ళిపోయినాడు ఈ పండుగ సెలబ్రేట్ చేయడు కదా. ఈ పండుగనే సెలబ్రేట్ చేయనప్పుడు వానికి అంటరాంతరం ఏమో తగులుతుంది, అస్పృశ్యత ఏమో తగులుతుంది. నీకు సామాజికంగా నేను ఎక్కడ వేరు చేస్తున్నారు హిందూ సమాజం? నువ్వు ఇది వద్దనుకుని పోయినావు కదా, ఇక్కడెక్కడ కూడా నీకు రావట్లేదు. నువ్వు నీ ఐడెంటిటీయే మార్చుకుంటున్నావు నువ్వు కంప్లీట్గా. నేను క్రైస్తవుని, నాకు ఈ అంటరాంతరంతో సంబంధం లేదు, నేను ఒక చర్చికి పోతున్నాను, నేను అక్కడ బైబుల్ చదువుతున్నాను, ఈ ఆచారాలతో నాకు సంబంధం లేదనుకున్నప్పుడు, ఈ ఆచారాలే సంబంధం లేదన్నప్పుడు నీకు అంటరాంతరం ఎట్లా వర్తిస్తుంది? సో హిందూయిజంలో ఉన్నట్టు ఇక్కడ వేరే మతాల్లో కూడా అస్పృశ్యత ఇవన్నీ ఉన్నాయా? మీరేమంటారు? ఇప్పుడు చాలా మంది అంటున్నారు, అవును మేము మతం మారిన తర్వాత కూడా మాకు అంటరాంతరము అస్పృశ్యత అంటే అంటరాంతరం ఉందో లేదో తెలియదు కానీ మమ్మల్ని ఇప్పటి కూడా దళితులుగానే చూస్తున్నారు, దళితులుగానే గుర్తిస్తున్నారు. అంటే నేనేమంటా సిద్ధన్న, అంటే ఇలాంటి సర్టిఫికెట్ల కోసం పాకులాడితే ఇంకా దళితులుగానే చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. మళ్ళా ఇప్పుడు నువ్వు మతం మారిన తర్వాత కూడా నువ్వు నీ కులాన్ని వదులుకోలేకపోతే, నువ్వు సర్టిఫికేట్ నాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలనుకుంటే, నువ్వే దళితులుగా ఎక్స్పోజ్ కావాలనుకున్నప్పుడు వాడు ఎందుకు చూడడు దళితులుగా? నేను ఇందాక స్టార్టింగ్ అన్నది అదే, నువ్వు యేసు ప్రభుని కూడా మోసం చేస్తున్నావు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మోసం చేస్తున్నావు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నువ్వు మతం మారిన తర్వాత కూడా నిజంగా నేను దళితునిగా చూస్తున్నారు, అక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారంటే అది నువ్వు మారిన మతం తప్పు, నిన్ను తీసుకున్న మతం తప్పు. ఏదైతే నీకు అక్కడ కూడా సమస్య వస్తుందంటే నువ్వు అక్కడ పోరాడాలి. నేను ఇక్కడికి వచ్చినా, ఇక్కడ అన్నీ అక్కడ ఉన్నటువంటి దురాచారాలు ఇక్కడ ఉండవని ఇక్కడికి వచ్చినా, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా నేను పోరాడతా అని చెప్పి పోరాడాలి తప్ప, లేదా రిజర్వేషన్ బీసీసీ రిజర్వేషన్ సంఖ్య పెరిగింది మాదని బీసీసీ రిజర్వేషన్ పెంచడానికి కొట్లాడాలి తప్ప, నువ్వు అక్కడ పోయి అక్కడ ఆచార విచారాలను పాటించుకుంటూ అక్కడ బెనిఫిట్స్ తినుకుంటూ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇది కావాలంటే ఎంతవరకు న్యాయం? అదే అంటున్నా. సో ఇప్పుడు హిందువులలో అయితే ఫలానా నీది కులం, నీకు సెపరేట్గా టెంపుల్స్ ఉండాలి అనేసి ఒకప్పుడు ఉండేది అనుకుంటా. వాళ్ళ బస్తీల్లో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. గాంధీజీ గారు లేకపోతే ఇంకెవరైనా, ఇప్పుడు సావర్కర్ గారు, వీళ్ళందరూ ముందుకు వచ్చి ఇలాంటివన్నీ ఉండకూడదు, అందరు కలిసే ఉండాలి అనేసి ఒకే ఆలయం, ఒకే గణపతి అనేసి ఈ టెంపుల్స్ ఇవన్నీ పూజలు ఇవన్నీ స్టార్ట్ చేయించారు. మళ్ళీ ఎందుకు వేరే మతాల్లో డిఫరెంట్గా ఇప్పుడు రెడ్డిస్కి ఒక చర్చ్ అనేసి, లేకపోతే ప్రొటెస్టెంట్స్కి ఒక చర్చ్ అనేసి, క్యాథలిక్స్కి ఒక చర్చ్ అనేసి, అలానే ఎస్సీ వాళ్ళ కోసం సెపరేట్ చర్చిలు ఉన్నాయా అనేసి. ఎస్సీ వాళ్ళ కాదు, ఇక్కడ నయ్యం కంప్లీట్ ఎస్సీలకు ఒక వేరే గుడి ఉంటుంది కొన్ని ఊర్లలో, కంప్లీట్ బీసీలకు ఒక గుడి లేదా బీసీలో ఓసీలకు ఒక గుడి, 2 గుళ్ళు ఉంటాయి. కానీ అక్కడ అట్లా కాదు, కమ్మ చర్చి, కాపు చర్చి, రెడ్డి చర్చి, మాల చర్చి, మాదిగ చర్చి, పెంతుకోస్ట్ల చర్చి, ఇవాంజలిస్ట్ల చర్చి, ప్రొటెస్టెంట్ల చర్చి, రోమన్ క్యాథలిక్స్ చర్చి, రకరకాల చర్చిలు ఉంటాయి. ఇవన్నీ కులాలా అన్న? కులాలు కొన్ని, వర్గాలు కొన్ని. ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు అని కొంతమంది ఉంటారు, నాకు కూడా పూర్తి కరెక్ట్ గా తెలియదు, సబ్జెక్టు కరెక్షన్ ఏది ఉండొచ్చు. నేను చూసి ఈ చర్చికి వెళ్ళొద్దు, ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఈ చర్చికి వెళ్ళొద్దు, ఆ చర్చి వాళ్ళు ఈ చర్చికి రావద్దు అని కాదు, వీళ్ళు వెళ్ళరు, అసలు వీళ్ళు వెళ్ళరు. ఇది మా చర్చు పెంతుకోస్ట్ల చర్చు, ఇది మా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ల చర్చు, ఇది ప్రొటెస్టెంట్ల చర్చు, ఇది క్యాథలిక్స్ చర్చు. వాళ్ళు పిలిచిన వాళ్ళు పిలువాడు, వీడు వెళ్ళాడు. ఎందుకంటే వాని విశ్వాసం వేరే, వీని విశ్వాసం వేరే. అందరు మొక్కేది యేసుప్రభునే అయ్యుండొచ్చు కనుక వాళ్ళల్లో కూడా అక్కడ మాకు వేరే. ఇది కులాలు, నువ్వు ఎక్కువ తక్కువ అంటారు. అక్కడ వర్గాలు, నువ్వు వేరే నేను వేరే అనుకుంటూనే ఒక కామన్ ప్రేయర్ ఉంది. నేనేమంటా అంటే నిజంగా నీకు అక్కడ అంటరాంతరం అస్పృశ్యత ఉంటే రెండే పాయింట్స్ చెప్తా. ఒకటి, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రగల్చినటువంటి పోరాటం ఏదైతుందో అలాంటి పోరాటం నీకు సాధనైతే ఆడకూడ సాధించుకో సమానత్వం. ఎవరు చేస్తున్నారు? అసలు ఎవరు చేయట్లేదు. అలాంటి అసలు న్యూస్లు కూడా మనం ఇప్పటిదాకా వినలేదు. ఎందుకంటే అదే అంటే ఫలానా చర్చిలో మాకు సమానత్వం కావాలి. ఆలయాల గురించి అయితే చాలా మంది మాట్లాడడానికి ముందుకు వస్తారు, రావాలి కూడా. ఇదే ఆలయాల్లో ఎవరినైనా దళితుల్ని లోపలికి రానివ్వకుండా, మాకు ఇక్కడ ఎస్సీఆర్పిఎస్ ఉంది, జర్నలిస్ట్ సిద్ధు, నేను నిలబడుతున్నాను, నేను ఫస్ట్ నుంచి మనం అందరం కలిసి ఫైటే చేస్తున్నాం కదన్నా, ఇలాంటివన్నీ ఉంటే మాకు చెప్పండి. బట్ నేను చర్చిల గురించి అయితే ఇప్పటిదాకా వినలేదన్న. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు డబల్ స్టాండర్డ్ అన్న, ఎట్లా చెప్తాం, ఎట్లా క్లారిఫై చేస్తాం? ఒకవైపు ఏమో మాకు అక్కడ క్రైస్తవంలో సమానత్వం ఉందని పోతున్నారు, ఇంకో వైపు ఏమో మాకు అక్కడ కూడా అసమానత్వం అని చెప్పి సర్టిఫికేట్లు అడుగుతుంది. ఇందులో ఏది కరెక్ట్? అది కరెక్ట్ అయితే ఇది తప్పు, ఇది కరెక్ట్ అయితే అది తప్పు. నువ్వు ఏదో ఒక స్టాండర్డ్ నిలబడు. మాకు సమానత్వం దొరుకుతుందా, రిజర్వేషన్ వదిలేయి. లేదు నీకు సమానత్వం దొరికితే అక్కడ కూడా ఇబ్బంది ఉందా, పోరాటం చేయి, మీ బిషప్తో డిక్లేర్ చేపి, మరి మా దాంట్లో కూడా కులాలు ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేపిస్తే అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ అది రెండూ జరగవు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం మాది. వాళ్ళు చేసేది రాజ్యాంగ విరుద్ధం, వాళ్ళు చేసేది.
కాబట్టి ఏమంటున్నా, అందుకే ఈరోజు సుప్రీంకోర్టు అనేది అంత అత్యున్నత న్యాయస్థానం, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా. అంతమంది కూర్చొని అంత అనుభవంతో అంత మేధావులందరూ కూడా లాయర్లు, జడ్జీలు అంతమంది కూర్చొని ఒక నిర్ణయం తీస్తున్నట్టే వాళ్ళు పిచ్చి గుట్టి ఏం తీయరు కదా. వాళ్ళు ఎంతో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, రిజర్వేషన్ల స్ఫూర్తిని, ఎందుకు అసలు రిజర్వేషన్లు ఏ కారణం చేత ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తూనే ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇస్తారు. చాలా సింపుల్గా చెప్తున్నాను కదా. ఇక్కడ ఎస్సీలకు వచ్చే అవకాశాలు అన్నీ కూడా అక్కడ లభిస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్లు కానీ, కమిషన్లు కానీ, ఎస్సీ రిజర్వేషన్లు కాగా బీసీసీ రిజర్వేషన్లు కానీ, ఈరోజు బీసీఈ రిజర్వేషన్లు ముస్లింలకు కూడా కానీ, కులపరమైనటువంటి వాస్తవానికి మతపరమైన రిజర్వేషన్లు ఉండనే ఉండొద్దు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సరే, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ప్రలోభాలు పెట్టడం కోసమో వాళ్ళ అవసరాల కోసం పెట్టిరు, ఓకే, అది కొంతవరకు అది ఆ వర్గాలు కూడా పనికొస్తుంది, మంచిదే. కానీ ఈరోజు అటు అనుభవించుకుంటూ కూడా ఇటు అనుభవించడం తీసుకుంటే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఎవరి కోసం పెట్టిర్రు? ఆనాటి పరిస్థితుల ప్రకారము చెప్పును డప్పును నమ్ముకున్నవాడు వెనకబడిపోయింది కాబట్టి వాని కోసం పెట్టిన రిజర్వేషన్లు. చర్చను నమ్ముకున్న కోసం పెట్టలేదు రిజర్వేషన్లు. ఇప్పుడు ఆ విధంగా మతపరమైన రిజర్వేషన్లు పెట్టిండ్రు కాబట్టే దేశ విభజన జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్గా ఉన్నారు ఆ విషయం పైన. దేశ విభజన జరిగింది, మతపరమైన రిజర్వేషన్లు పెట్టడానికి వీలు లేదు, మరొక దేశం విభజించబడడానికి వీలు లేదు అని చెప్పి క్లియర్గా ఉన్నాడు. కాబట్టి రాజ్యాంగం ఆ విధంగా వాళ్ళు పొందుపరచడం జరిగింది మొదటి నుంచి కూడా. ఇప్పుడు వచ్చి మీరు కొత్తగా మేము బీకామ్లో ఫిజిక్స్ చదువుతాం, రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు పెడతామంటే ఎట్లయితే కాదు కదా. సో ఫైనల్గా ఇప్పుడు ఇస్లాంలో కూడా ఇలాంటి కులాలు ఇవన్నీ ఉంటాయా? అంటే హిందూయిజం నుంచి, దళితుల నుంచి ఎవరైతే వివక్షత ఎదుర్కొంటున్నామో అంటున్నారు కదా హిందూయిజంలో మేము దళితులు, సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా అక్కడ అలాంటి పొజిషన్ ఉందా? ఇస్లాంలో అష్రఫీలు, అజ్లఫీలు అని ఉంటుంది. అష్రఫీలు, అజ్లాఫ్లు అని ఉంటుంది. అంటే అష్రఫీలు అంటే అక్కడ అగ్రవర్ణాలు, అజ్లాఫ్లు అంటే నిమ్న వర్గాలు అనేటటువంటి ఒక దేంట్లో వస్తారు. ఈ పాస్మండాలు కూడా నిమ్న వర్గాలే, ఏమంటారు అజ్లాఫ్ల కిందకే వస్తారు. అయితే నేనేమంటున్నానంటే మళ్ళీ అదే చెప్తున్నా, ఈ అంటరాంతనము, వివక్షతలు, అస్పృశ్యతకు సంబంధించినటువంటి ఉద్యమం ఏ సమాజం పైన జరిగింది? హిందూయిజం పైన జరిగింది. జరిగిన తర్వాత వచ్చినటువంటి ఒక రిజల్టే ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్లు అనేటివి పూనా ప్యాక్లో జరిగినప్పుడు గాంధీజీకి, అంబేద్కర్ గారికి జరిగినటువంటి రిజర్వేషన్లు కావి, ఒప్పందం కాదు. దళితులకు, రెస్ట్ ఆఫ్ ది హిందూ వర్గాలకు జరిగినటువంటి ఒక ఒప్పందం. ఈరోజు ఈ రిజర్వేషన్లు అన్యాక్రాంతం అవుతుంటే ప్రశ్నించడానికి మాకెంత హక్కు ఉందో, మేము ఇచ్చింది మా సోదరుల కోసం, మా వల్ల అన్యాయం అయిపోయినటువంటి సోదరుల కోసం. ఇప్పుడు మీరు తీసుకో ఇంకొకరికి ఇస్తే ఎంతవరకు న్యాయం? రిజర్వేషన్ అనే దాంట్లో మిగతా దళితేతరుల రెస్ట్ ఆఫ్ ది హిందూ కమ్యూనిటీకి బాధ్యత లేదా? కాబట్టి వీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ప్రశ్నించాలి అది. ఎందుకంటే ఇది కామన్ కంచంలో నువ్వు ఎక్కువ తినేస్తున్నావు, నేను తక్కువ తింటున్నారు, ఈజీగా లాగేసుకుంటున్నారు. సరే, ఎక్కువ తక్కువ అంటే అది మీరు కూర్చొని తింటే ఓకే, ఎక్కువ తక్కువ ఒక తమ్ముడుగా మీరు ఇచ్చేయచ్చు. బట్ అవసరం లేదు, నీ కంచంలో నేను తినాలని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే కంచంలో చేయి పెట్టి లాగేసుకుని తన కంచంలో తింటూ ఇటు మీ కంచంలో కూడా లాగేసుకుంటున్నారు. మా బాధ అదే, మేము అనేది కూడా అదే. ఇప్పుడు ఇస్లాంలో కూడా అది జరుగుతుందని మీరు అడిగారు కదా. అది జరుగుతుంది అని అంటే అది వాళ్ళు అక్కడ పోరాటం చేసుకోవాలి. అది నీ మతం సమస్య, నువ్వు పోరాటం చేసుకోవాలి. లేదు నీకు సమాజం అయితేలే వచ్చేసే హిందూయిజంలకు మోస్ట్ వెల్కమ్. నీ క్రైస్తవంలో కూడా నీకు వివక్ష వస్తుంది, దళిత క్రైస్తవులు అంటారు, మమ్మల్ని కింద చూస్తారు అంటే మరి రిటర్న్ వచ్చేసే ఆ పోరాటం మీద ఇక్కడ ఉండి చేద్దాం, రిజర్వేషన్లు అనుభవిద్దాం అని చేద్దాం. కానీ కేవలం రిజర్వేషన్ల కోసమే, జాబుల కోసమే వస్తాము అంటే మాత్రం మేము ఒప్పుకోము అన్నదే ఈరోజు ఈ పాయింట్. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి వాటిపైన? సో ఎస్సీఆర్పిఎస్ నుంచి అక్కడ వీక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీక్షకులకు మరియు మిగతా హిందూ సమాజానికి, దళిత సమాజానికి, యావత్ సోదరులకు, ముఖ్యంగా మన ఛానల్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము విన్నపించేది ఏంటంటే ఈ యొక్క పోరాటం అనేది చాలా అవసరం. ఎస్సీ అంటే ఈ దళిత క్రైస్తవులు పేరుతోటి ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లు అన్నింటినీ కూడా దోచుకొదలడం జరుగుతుంది. వాళ్ళు బాగుపడ్డా మాకేం బాధ లేదు, కాకపోతే వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు వాడుకొని బాగుపడితే సంతోషం, మంచిగా ఉంటుంది. కానీ ఏ రకంగా కూడా ఎస్సీలకు వర్తించేటటువంటి బెనిఫిట్స్ మేము తీసుకుంటాం తింటామంటే మాత్రం ఒప్పుకోవడానికి వీలు లేదు. దాన్ని ఎవరికి వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రశ్నించాల్సిందే. ఎంఆర్ఓలకు, కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకొని ఇప్పుడు డిసెంబర్ 25 వస్తుంది. ఇప్పుడున్నటువంటి క్రైస్తవం స్వీకరించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడెంటిటీ బయటపడుతుంది. ట్రూ ఐడెంటిటీ, నిజమైన వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ఐడెంటిటీ ఏదైతుందో అది బయటపడుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఫోటోలు, వీడియోలు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఒక మంచి ఫైల్ చేసి ఒక కంప్లైంట్ రాసి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వాలా. కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓ గారికి వస్తుంది. ఆ ఇష్యూని ఫాలోఅప్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి దుర్వినియోగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అడ్డుకట్ట వేయొచ్చు. కొంతమంది ఏమంటారు, మేము హిందువులమే అని అంటారు.
అది అట్లాంటి ఆ దొంగ ధోరణి కేవలం రిజర్వేషన్ల కోసం జాబ్ల కోసం మేము హిందువులం అంటే నడవదని చెప్పి కూడా జడ్జిమెంట్ వచ్చింది. అవసరమైతే ఈ జడ్జిమెంట్ను కూడా జతపరిచి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పోరాటంలో మాతో పాటు కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా దళిత హిందువుల వాయిస్ అనేది కూడా ఒకటి ఈరోజు మనం సమాజంలో వినిపించాల్సిన అవసరం ఉంది. దళితులు అంటే ఆది హిందువులు, ఆది ద్రవిడులు, ఆది హిందువులు అనే పదమే ఎస్సీ కులాలలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఉద్యమంలో కలిసికట్టుగా పోరాటం చేయాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కోరుకుంటుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో తమ జీవితంలో జ్యోతి నింపుకోవడం కోసం కొంతమంది క్యాండిల్స్ని వెలిగించుకొని సో ఆ జ్యోతిని ప్రసాదించుకోవాలని అనుకుంటారు. అలాంటి జ్యోతుల్ని అంటే మీరు తప్పుడు మార్గాల్లో ఇలాంటి జ్యోతుల్ని ఇలాంటి క్యాండిల్స్ని వెలిగించుకుంటున్న వాళ్ళకి అలాంటి జ్యోతుల్ని అలాంటి క్యాండిల్స్ని ఆర్పేస్తాము, కంపల్సరిగా దీనిపై మాకు హక్కు ఉంది అనేసి ఎస్సీఆర్పిఎస్ అయితే ఇక్కడ ఫైట్ చేస్తుంది. ఈ ఎస్సీఆర్పిఎస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఎస్సీఆర్పిఎస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ దళిత హిందువులు అందరూ ఒకటే అనేసి ఏదైతే అన్న వాళ్ళు ఏదైతే వాయిస్ రేస్ చేస్తున్నారు, నిజంగా అన్నతో పాటు ఎంతమంది టీం ఉంటారు మీరు? మేము అన్ని జిల్లాలో ప్రతి జిల్లాలో టీం ఉన్నారు. మీకు హిందూ దేవాలయాల్లో ఎవరన్నా రానివ్వకపోయినా కూడా ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అన్న? 9985558081 నా పర్సనల్ నంబర్. అన్న పర్సనల్ నంబరే ఇక్కడ ఇచ్చిండ్రు అనమాట. అన్న ఇంకోసారి 9985558081. అన్న అడ్వకేట్ మోహన్ గారు సో ఎస్సీఆర్పిఎస్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. సో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నిజమైన ఎస్సీలకి రావాల్సిన రాయితీలు, నిజమైన ఎస్సీలకు రావాల్సిన ఏవైతే బాధ్యతలు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి అవన్నీ కేవలం నిజమైన వాళ్ళకి రావాలి. ఈ తప్పుడు మార్గాల్లో వచ్చిన వాళ్ళకి ఎవరైతే కన్వర్టెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. మా కంచంలో కూడా మేము తింటాం, మా అన్నతమ్ములతో పాటు మేము పంచుతామని చెప్పుకొస్తున్నారు. కాకపోతే మీరు పక్క మతానికి వెళ్ళిపోయి అయినా కూడా ఇక్కడ మా రిజర్వేషన్లు దొబ్బేస్తుంటేనే ఇలాంటి వాళ్ళకు బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ళకి బాధ కలిగిందంటే యావత్ హిందూ సమాజానికి ఇది బాధ కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఎస్సీ ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దీనికైతే మేము స్వాగతిస్తున్నాం అన్న. నిజంగా కూడా డెఫినెట్గా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఈ యొక్క తీర్పును చూసి హర్షం వ్యక్తం చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మరొక తీర్పు ఉంది. అది కంప్లీట్గా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదా అనేది ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది. అది కూడా ఎస్, అది ఇప్పుడు ఆల్రెడీ దాని మీద నడుస్తుంది, ఇంకా పెండింగ్ ఉంది. అది ఇది ఈ కేసు వేరే, ఆ కేసు వేరే. అది కూడా తొందరలో రావాలని, ఈ దళిత హిందువుల పక్షాన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క మా యొక్క ఉద్యమంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని నా నంబర్కి మీరు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కోర్టులో ఒకవేళ ఉండి ఫోన్ ఎత్తకపోతే దయచేసి మెసేజ్, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మీ పేరు, పరిచయం, ఊరు, బాధ్యత పెట్టండి. డెఫినెట్గా మన అందరం కలిసి ఈ ఉద్యమంలో పోరాటం చేద్దాం. రైట్ అన్న. జై శ్రీరామ్, జై భీమ్. జై శ్రీరామ్, జై భీమ్ అన్న.